మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా ఫారూక్ భాయ్, హలో అన్న, మా తోట జూన్ లాస్ట్లో శాంపుల్ వస్తుంది, మంచి రేటు వస్తుంది అని అంటున్నారు. జై ఎన్టీఆర్, జై ఫార్మర్లో ఫ్రమ్ వేగల్లా. చాలా సంతోషం అన్న, జూన్ లాస్ట్లో శాంపుల్స్ అంటున్నారు. చాలామంది చెప్పారంటున్నారు కాబట్టి అలాగే జరగాలి, ధరలు బాగా ఉండాలి. మీ ఇంట టమోటా పంట శ్రేణులు కురిపించాలని భగవంతుని మనస్ఫూర్తి ప్రార్థిస్తున్నాను. అన్న 660 బాక్సుల్లో జాక్పాట్ ఎన్ని అన్న? హరిశంకర్ గారు, అన్న లాట్ వీడియో నేను తీయలేదు, నాకు వీడియో వచ్చి అప్లోడ్ చేశాను. మీరు అంగళ్ళు మదనపల్లికి వచ్చే రైతులు ఉంటే ఖచ్చితంగా మీకు తెలిసి ఉంటుంది. మరి దాని గురించి నేను చెప్పడం ఎందుకు. ఇక మనం మరొక ఆవిడ పరిశీలిస్తే రామశ్రీ గారు, ఐ రిక్వెస్ట్ ఆనంద్ అగ్రికల్చర్ యూట్యూబ్ టు ఓపెన్ కామెంట్ సెక్షన్ త్రూ యువర్ ఛానల్. హిస్ వీడియోస్ ఆర్ గుడ్ అండ్ జెన్యూన్ జస్ట్ లైక్ యూ వీడియోస్. సయ్యదన్న ఆనంద్ అగ్రికల్చర్ శ్రీనాథ్కి ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. మీ వీడియోలు కూడా చాలా బాగుంటాయి. సయ్యదనంలాగా కామెంట్ బాక్స్ ఓపెన్ చేయమని అడుగుతున్నారు ఆయన. శ్రీనాథ్, నీకు ఈ కామెంటు దానికి సంబంధించిన సమాచారం అది కూడా విను. ఐ వాచ్ వన్ వీడియో ఇన్ ద మార్నింగ్ అప్లోడెడ్ బై ఆనంద్ అగ్రికల్చర్ ఆన్ యూట్యూబ్ and if that farmer is facing some problem in his garden, at least if he opens comment section, the viewers, other farmers may have chance to give some advice to maintain crop. శ్రీనాథ్, ఉదయాన్నే ఒక వీడియో అప్లోడ్ చేసావంట. ఆ రైతు ఏదో సమస్యతో, పంటలో సమస్యతో బాధపడుతుందంట. నువ్వు కామెంట్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తే ఇతర రైతులు, ఆ వీడియో చూసే వీక్షకులు, ఇతర అన్నదాతలు ఎవరన్నా ఉంటే ఆ అన్నదాతలకు సలహా ఇస్తారు. కామెంట్ బాక్స్ ఓపెన్ చేయమని రామశ్రీ అడుగుతున్నారు. శ్రీనాథ్, ప్రయత్నించు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే ఆయనే రామశ్రీ మరొక కామెంట్ పెట్టారు. మోర్ ఆర్ లెస్ సేమ్ రేట్స్ మే కంటిన్యూ 20 to 25 days ఓన్లీ. Supply may come down and price may increase. This is my expectation only, but no one is God to decide prices in future. It is only my expectation. ఈ మేలైనటువంటి ధరలు జరిగాయి, అదే ధరలు కూడా మరో 20 రోజులు కొనసాగవచ్చు. కానీ దాని సప్లైని బట్టి ఆధారం ఉంటుంది. టమోటా చెప్పడానికి ఎవరు దేవుడు కాదు, ఇది కేవలం నా అంచనా మాత్రమని రామశ్రీ గారు సందేశం ఇచ్చారు. ఇక మనం మరొక కాలు పరిశీలిస్తే జె శివకుమార్ గారు, ఇది గతంలోనే ఆయన చాలాసార్లు బాధపడుతూ కామెంట్ పెట్టడం జరిగింది. టమోటా పంట ఆయన వేస్తూనే ఉన్నారు. ఆయనే చెప్పారు, పట్టుదల విక్రమార్కుల్లాగా నేను టమోటా పంట వేస్తూనే ఉన్నాను, కానీ ఇప్పుడు కూడా నాకు ఆదాయం రాలేదని. ఆయన కామెంట్ ఒకసారి చదువుతాను, వినండి. టమోటా పంట అదృష్టం వేటాడడం లాంటిది. గత 10 సంవత్సరాలుగా టమోటా మేము పండిస్తూనే ఉన్నాం. వస్తే పెట్టుబడి రావడం, లేదంటే పెట్టుబడి కూడా రాకపోవడం, అదే ప్రక్రియ జరుగుతుంది మాకు. టమోటా పంట పెట్టడం అంటే ఇష్టం ఉండడం వల్ల పెడుతూనే ఉన్నాం. కాకపోతే పెద్ద రైతుల దెబ్బ చిన్న రైతులకి గట్టిగానే పడుతూ ఉంది. ఎక్కువ మొత్తంలో వాళ్ళు పెడతారు. చిన్న రైతులు ఎకరా లేదా అర ఎకరాన పెడతారు. కాయ ఎక్కువ ఉన్నప్పుడు సరుకు ఎక్కువ, రేట్స్ పోవు. డబ్బున్నోళ్ళు నిలబడతారు, లేని వాళ్ళు అప్పుల పాలు అవుతారు. ఇది వాస్తవం. నేను చాలామందిని చూశాను. పంటలో పోగొట్టుకొని బెంగళూరు వెళ్ళి కూలీనాలి చేసుకుంటూ అప్పులు తీర్చుకున్న వాళ్ళని చాలామందిని చూశాను. మొత్తం మీదైతే ఆయన టమోటా పంట ఇప్పటివరకు ఆయన వేస్తూ ఉన్నాడు, కానీ ఎప్పుడు కూడా ఆయనకు ఆదాయం రాలేదు. వస్తే పెట్టుబడి, లేకపోతే నష్టం. పెద్ద రైతుల వల్ల చిన్న రైతులు బాగా దెబ్బతింటుంది. కాయలు ఎక్కువ, ధరలు తగ్గుతాయి. పెద్ద రైతులు నిలబడతారు, కానీ చిన్న రైతులు మాత్రం దెబ్బతింటున్నారు. టమాటా పంటలో నష్టపోయి అప్పులు తీర్చలేక బెంగళూరు లాంటి నగరాలకు వెళ్ళి, వలస వెళ్ళి అక్కడ కూలీలు చేసుకుని అప్పులు తీర్చుకుంటున్నారని శివకుమార్ గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివకుమార్ గారు, ఇంతకుముందు కూడా మీరు పెట్టడం జరిగింది, ఇంతవరకు మీ టమాటాలో ఇప్పుడు కూడా మీకు ఆదాయం రాలేదని చాలా బాధగా ఉందన్న. ఈసారి మీరు టమాటా పంట వేసారని చెప్పలేదు. మీకు దేవుడు మిమ్మల్ని కరుణించాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. పెద్ద రైతులు, చిన్న రైతులు అన్నారు, మనం ఎవరిని కంట్రోల్, నియంత్రణ చేయలేము. మన జాగ్రత్తలు మనం ఉండడం, మెత్తగా నాటుకోవడం సర్వోత్తమం టమాటా విషయంలో మాత్రం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే గుడ్ మార్నింగ్ అన్నగారు, వెరీ గుడ్ మార్నింగ్ అన్న. హాయ్ అన్న తాజారావు, హాయ్. చెప్పాను కదా బ్రో, టుడే మార్కెట్స్ రైజ్ అవుతుందని. లవ్ ఇండియా గారు, పర్వాలేదన్నయ్య, వాళ్ళ కాస్త ధరలు పెరిగాయి, మరీ భారీగా పెరగలేదు, కాస్త స్వల్పంగా. ఇక మనం మరొక పరిశీలిస్తే వినోద్ గారు, ఈసారి విపరీతమైన కూలీలు పెట్టుబడులు పెట్టి క్రాప్స్ చేస్తున్నారు. ఇప్పుడున్న రేట్స్ వర్కౌట్ కాదు, నష్టపోతున్నారు. ఇంతకు మించి ధర ఒక్కసారి పెరిగే అవకాశం లేదు. ఏదైనా ఉత్తర భారత కాయలు తగ్గాలి, మన నుంచి ఎగుమతులు అవ్వాలి. అన్నా నమస్తే, తరగతి టమాటా రేట్ ఎంత ఉంది?
మీరు తెలంగాణకు లోడ్ పంపుతారా? లోడ్ అయితే మేము అమ్మకాలు వేయమన్నా మీరు ఎవరైనా ఇక్కడికి వస్తే కొని ఇవ్వగలం అంతే, బిల్డీలు చేయగలం అంతే, కానీ కొన్ని మాత్రం మేము అమ్మకాలకు వేయము. రెండవది వచ్చి తడిగ టమాటాలు అన్నారు. గోళీలు అయితే 150 నుంచి 300, కాస్త క్వాలిటీ తక్కువ కాలైతే 350 నుంచి 450. సూపర్ సార్ దాని గారు, థ్యాంక్ యూ అన్న. రెడ్డప్రెడ్డి గారు, కానీ నువ్వు అంటే చాలా ఇష్టం సయ్యద్ భాయ్, ఎట్లా అంటే నీలో నిజాయితీ ఉంది. ఓకే, నీకు 2023లో 5,000 పోతుందని అనుకుంటివా? చెప్పు. ఇది అట్లే, ఎవరికి తెలియదు సయ్యద్ భాయ్. ఓకేనా, గుడ్ నైట్. 2023 ధరలు పోతూ అనుకున్నావా? పోయింది కదా. ఇప్పుడైతే ఏం చెప్పడం లేదు. ఎవరు కామెంట్లు పెట్టినా కూడా ధరల విషయంలో అయితే క్లారిటీ లేదు. ధరలు పెరగవని చెబుతున్నావు అన్నట్లు కామెంట్ పెట్టినట్టుంది. అన్న నాకు 5,000 ధర పోతుంది నాకు తెలిసి ఉన్నా, ఎప్పుడు ధరలు అమ్ముతాయన్నంత నాలెడ్జ్ నాకు ఉండి ఉన్నా, నేను కూడా పెయిడ్ ఆర్టిస్ట్ అయ్యేవాడిని. నేను ఎప్పటికీ పెయిడ్ ఆర్టిస్ట్ కాలేను. ఇక ఆయన ఇంకా కామెంట్ పెట్టారు, ఎలక్షన్ కౌంటింగ్ అయిపోతే మళ్ళీ చూడు సయ్యదన్న టమోటా రేట్స్. నువ్వు ఎవరు కామెంట్ చేసినా ఇది వాస్తు అంటావు. ఎట్లా సయ్యదన్న నిన్ను నమ్మేది? కరెక్టే కదా. కొందరు రేట్స్ వస్తాయి అంటావు, మరి కొందరు వచ్చేలా లేదు అంటే దైవాధీనం అంటావు. ఇది ఎంతవరకు నిజం సయ్యద్ భాయ్? మొత్తం మీద ఆయన చెప్తున్నది ఏమనంటే, అన్న నాది ఓపెన్ హార్ట్, అలాగని చెప్పి నేను ధరలు తగ్గుతాయని చెప్పి నేను ఎవరికి చెప్పను, ధరలు పెరుగుతాయని నేను ఎవరికి ఆశలు కల్పించను. ధరలు ఉంటాయి చేస్తారంటే వాస్తవం. నేను ఏం చెప్తున్నాను, భారీ ప్లాంటేషన్ జరిగిందంటే అది వాస్తవం ఉంటుంది. ఒకటి మాత్రం వాస్తవం, మనం ఎన్ని లెక్కలు వేసుకున్నా, ఎన్ని టెంపరేచర్ వైరస్లు పెట్టుకున్నా, క్రాప్ ఫెయిల్యూర్, ప్లాంటేషన్ ఓవర్, ఇదైతే వాస్తవం. మీరు బాగుంటే దేశం బాగుంటుంది, ఇది అందరూ చెప్పేదే. మీరు పంట పండిస్తేనే మదపల్లి మార్కెట్ కాండి మరియు ఏదో మార్కెట్ కలగలాడుతాయి. మాలాంటి వాళ్ళు జీవిస్తారన్నా, మేమంతా మార్కెట్ పైన ఆధారపడి జీవించే వాళ్ళమే. మీరు పంట పెడితేనే మాకు కూడా జీవనాధారము. అంతేగాని నేనైతే ధరలు పెడతాయని ఆశలు కల్పించను, ధరలు తగ్గుతాయని ఎవరిని బెదిరించను. నా దగ్గర సమాచారం ఉంది అని ఎవరిని కూడా డబ్బులు అడగను. ఐఎమ్ నాట్ పెయిడ్ ఆర్టిస్ట్. కొన్ని విషయాలు అయితే వాస్తవం, క్రాప్ ఫెయిల్యూర్, ప్లాంటేషన్ ఓవర్. ఈ సంవత్సరం ధరలు ఎలా ఉంటాయి, ఎక్స్పెక్టేషన్ ఏమి, అంచనాలు ఏమి, జూలైలో ఎలా ఉంటుంది, ఆగస్టులో ఎలా ఉంటుందంటే నో ఎక్స్పెక్టేషన్, నో అంచనాలు. ఎందుకంటే విపరీతమైన ప్లాంటేషన్. మొన్న వర్షం పడకుండా ఉంటే అన్నదాతలు అందరూ అన్నట్లు ఎకరాకి 50,000 వచ్చేది. వర్షం పడి తోటలన్నీ కాస్త పునరుజ్జీవం అయ్యాయి, వాటికి కాస్త బలం వచ్చింది. కాబట్టి వెయిట్ అండ్ సీ ఈ సంవత్సరం. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్నాయి టమాటాలు, ఎక్కడ టమాటాలు లేని ప్రాంతమే లేదు. నేను ధరలకి దేశవ్యాప్తంగా అందరూ టమాటాలు పండించారు. ఇవాళ పూలు కూరగాయల ధరలు ఎంత పెరిగాయంటే ఆ పూలు కూరగాయలు సాగు చేసిన రైతులు కూడా టమాటా పంటలు వేయడం వల్ల ఆ సాగు తగ్గింది, వీటి ధరలు పెరిగింది. ఏదేమైనా నన్ను నిజాయితీ పడినారు, థ్యాంక్ యూ. మరి కూడా వచ్చి ఎవరు ఏమైనా కూడా వాస్తవం అంటావు, ధరలు ఎలా ఉంటావు, దైవాధీనం అంటున్నావు, నేను అంతే. కానీ ఎవరు నేను నొప్పించను. ఇప్పుడు కూడా చెబుతున్నాను, దేశవ్యాప్తంగా టమాటాలు ఉన్నా, ప్లాంటేజ్ హెవీగా ఉన్నా, దేవుడు కరుణిస్తే వర్షాలు కురిస్తే ఎక్కడో చోట టమోటాలు దెబ్బతింటే మళ్ళీ టమోటాలు సొన్నాయిగమి, కానీ దేశంలో టమాటాలు ఉంటాయి. ఏదేమైనా రెడ్డిరెడ్డి గారు మంచి కామెంట్ పెట్టారు, థ్యాంక్ యూ. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, రెడ్డి గారు అన్న తోటలు ఫుల్గా ఉన్నాయి కానీ కాయలు లేవు. ఇది వాస్తవమే. రెడ్డిరెడ్డి ఏమని అనుకొని ఫుల్ వైరస్ ఫిబ్రవరి 15th పైన మార్చి 15th లోపల ఉండే టమోటాలు వస్తుంది. ఆ టమోటాలు అయిపోతే మళ్ళీ మార్చి 25 పైన ఉండే తోటలు ఫుల్గా ఉన్నాయి కానీ కాయలు లేవు అన్న. ఇది నిజం, నేను కూడా చెప్తున్నానన్న. తోటలు ఫుల్గా ఉన్నాయి కానీ కాయలు లేవు, కానీ తోట ఫుల్గా ఉన్నాయి, అది కవర్ చేయవచ్చు. ఏదేమైనా ఈ ఎక్స్పోర్ట్ అనేది స్టార్ట్ అయ్యేవరకు మాత్రం టమాటో ఇప్పుడు ఉడిదలు పర్వాలేదు, ధరలు బాగానే పెడుతున్నాయి. అది ఇదివరకు అంత కామెంట్ పెట్టడం జరిగింది. విపరీతమైన కూలీలు, విపరీతమైన పెట్టుబడులు, ఈ వర్షాలు, ఈ అధిక ఉష్ణోగ్రతలు పంటలు కాపాడటానికి అన్నదాతలు అల్లాడిపోయారు. చంటి బిడ్డలు సాగినట్లు టమాటో పంటలు కాపాడుకుంటూ వచ్చారు. వాళ్ళ కష్టం వృధా కాకూడదు, మంచి ధరలు అమ్మాలి. ఆదాయాలు రాకపోయినా మన అంచనాల తలకిందలైనా ఏదైనా కానీ కనీసం పెట్టుబడులు రావాలి. ఎందుకంటే ఈసారి కష్టం ఎక్కువ. దేవుడు కరుణించి ఆదాయం వస్తే మరీ సంతోషం. రైతు బాగుంటే దేశం బాగుంటుంది. రైతే దేశానికి వెన్నెముక. మాలాంటి వాళ్ళందరికీ మీరే ఆధారం. ఇది ఈరోజు మీ కామెంట్, నా సమాధాన కార్యక్రమం. కాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి.
తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.